65 రోజెస్. హాయ్ నాన్న సినిమాలో హీరో నానికి కూతురుగా చేసిన పాపకు ఉన్న వ్యాధి కూడా ఇదే. సినిమా చూసిన వాళ్ళు ఈ 65 రోజెస్ వ్యాధి గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ కూడా కలగొచ్చు. అయితే ఈ వ్యాధి గురించి చాలా మందికి తెలియదు. ఈ వ్యాధి గురించి చెప్పుకోవాలంటే దీన్ని అసలు పేరు సిస్టిక్ ఫైబ్రోసిస్. దీన్నే మికోవిసిడోసిస్ అని కూడా అంటారు. జన్యులోపం వల్ల కలిగే ఈ వ్యాధి వారసత్వంగా తర్వాతి తరాలకు కూడా సంక్రమిస్తోంది. 7 లేదా 8 నెలల వయసు కలిగిన నవజాత శిశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. శిశువు పుట్టిన మొదటి నెలలోనే దీన్ని గుర్తించవచ్చు. సిస్టిక్ ఫైబ్రోసిస్ లక్షణాలు వ్యాధి తీవ్రతను బట్టి మారినప్పటికీ శ్వాసకోశ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, ప్రత్యోత్పత్తి వ్యవస్థపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంతేకాక సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది ప్రాణాంతక వ్యాధి. దీని బారిన పడిన వారి చెమటలో ఉప్పు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే ఊపిరితిత్తుల్లో శ్లేష్మం పేరుకుపోయి శ్వాస నాళాలు మూతపడతాయి. ఫలితంగా దగ్గు, గురక, లంగ్ ఇన్ఫెక్షన్, సైనసైటిస్, జీర్ణ సమస్యలు వంటివి తలెత్తుతాయి. శ్లేష్మం ప్యాంక్రియాస్ నుంచి చిన్న పేగులకు జీర్ణ ఎంజైమ్లను తీసుకెళ్లే గొట్టాలను నిరోధించి శరీరానికి పోషకాలు అందకుండా అడ్డుపడుతోంది. ఎందుకంటే జీర్ణ ఎంజైమ్లు లేకుండా శరీరం పోషకాలను గ్రహించలేదు. సిస్టిక్ ఫైబ్రోసిస్ కొందరిలో పోషకాహార లోపం, మధుమేహం, కాలేయ వ్యాధి, బోలు ఎముకల వ్యాధి, రక్తంతో కూడిన దగ్గు, డీహైడ్రేషన్, మానసిక సమస్యలు వంటి వాటికి కూడా దారితీస్తుంది. దీని కారణంగా పురుషుల ప్రత్యుత్పత్తిపై ప్రభావం పడి సంతానోత్పత్తికి అవసరమైన స్పర్మ్ కౌంట్, నాణ్యత తగ్గుతుంది. మహిళల్లో కూడా సంతానలేమి సమస్యలకు ఇది కారణమవుతుంది. మరి ఇంతటి ప్రమాదకర వ్యాధికి నివారణ మార్గమే లేదా అంటే ఇప్పటి వరకు లేదు. నివారణ లేనప్పటికీ పలు రకాల చికిత్సలు శ్వాస నాళాల నుంచి శ్లేష్మాన్ని తొలగించడం, జీర్ణక్రియలకు సహాయపడతాయి. తద్వారా జీవన నాణ్యతను పెంచుకోవచ్చు.